వంశీ అయితే వాళ్ళ అమ్మతో గొడవపడి ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఇక్కడే ఉండి మీ బావగారికి మీ అక్కకి సేవలు చేసుకుని ఉండమ్మా, నేను మాత్రం ఇక్కడ ఉండలేను, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నానని చెప్పి వంశీ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ఇందమ్మ ఆగరా ఆగరా అని ఎంత చెప్పినా సరే వంశీ ఆగడు. ఆగకపోయేసరికి ఇందమ్మ అయితే వంశీ చెంప పగలగొట్టి, ఏంట్రా నీకే చెప్పేది, చెప్తుంటే అర్థం కావట్లేదా, నువ్వు ఈ ఇంటి వారసుడు కావాలని నా కోరికరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు నీ 5 ఎకరాల ఆస్తి కోసం నాకెందుకమ్మా ఈ శిక్ష అని చెప్పి అంటూ ఉంటే, ఒరే వెర్రిమొద్దు, ఇది 5 ఎకరాలు కాదురా, 500 కోట్ల ఆస్తిరా, నీకు ఇంకా అసలు విషయం తెలియదురా, నేను చిన్నప్పుడే 14 సంవత్సరాల క్రితమే ఒక విత్తనం నాటానురా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న వంశీ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా అంటే, ఇప్పుడు ఉన్న జీవన కాదురా, అది మళ్ళీరా, జీవన వేరే ఉందిరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ జీవన మీద మనం ఆస్తి మొత్తం రాయించుకొని అప్పుడు మన పేరుకి ఆ ఆస్తి మొత్తాన్ని తెప్పించుకోవాలిరా, అప్పుడే మనం ఈ ఇంట్లో ఆస్తిపరులం అవుతాంరా అని చెప్తుంది. అది విన్న వంశీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.